హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ర్యాండమ్ బ్లాగ్ లాగా అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టేశాను అనమాట. ఇది రామ్ పరివార్ ఉంటుంది కదా, అదే అనమాట. ఇప్పుడు అయోధ్యలో రాముని ప్రతిష్ఠించారు కదా, బాలరాముణ్ణి, అదే అనమాట. ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ఇది దీని అన్బాక్సింగ్ వీడియో షేర్ చేద్దామనేసి వీడియో చేస్తున్నాను. అలాగే కొంచెం వచ్చేసి ఫుడ్ బ్లాగ్ కూడా షేర్ చేశాను. వీడియో అయితే ఇన్ వరకు చూడడానికి ట్రై చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది నాకు బాగా నచ్చింది అనమాట, అందుకనేసి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి నచ్చితే. ఇది నేను ఇట్లా బుద్ధ స్టాచ్యూస్ అట్లుంటాయి చూడు, ఆ టైప్లో వస్తుందేమో అనుకున్నాను, కానీ ఇది ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది. అయితే కొంచెం స్టాచ్యూ టైప్లో అట్లా వచ్చింటే బాగుండు. ఇలా కొంచెం కార్డ్బోర్డు, కొంచెం చెక్క టైపే, కానీ మరీ అంత క్వాలిటీ అయితే ఏం లేదు, నార్మల్గా ఉందన్నమాట. దాని మధ్యలో కట్ చేశారనమాట, అది దాని ముక్క. అది నేను అది ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నాను, కానీ ఏం లేదు. ఇలా బాగుందన్నమాట. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. లింక్ అవన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను లంచ్లోకి అయితే ఇక్కడ తోటకూర పప్పు చేశాను. పప్పు, అన్నం, వడియాలన్నమాట. ఈరోజు ఒకరోజు లంచ్కి అయితే ఇవి చేశాను. అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అన్నమాట ఇవన్నీ. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది వెనిలా శాండ్విచ్ ఐస్ క్రీమ్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 30 రూపీస్ పడుతుంది. పైన కింద బిస్కెట్ లాగా ఉంటుందన్నమాట, మధ్యలో ఐస్ క్రీమ్ పెట్టారు. ఇది శాండ్విచ్ అనమాట, వెనీలా శాండ్విచ్ ఐస్ క్రీమ్. బాగుంది, టేస్ట్ అయితే డిఫరెంట్గా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి గోంగూర చట్నీ చేశాను అనమాట. ఒకరోజు నాకు ఫేవరెట్ అనమాట, గోంగూర పప్పు కానీ చట్నీ కానీ. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ చేసా, అప్పడాలు కూడా వేపాను అనమాట, బాగుంటుందని. ఉత్త చట్నీ బాగోదనేసి ఇలా వేపాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మటకాయ ఉంటుంది కదా, గోరుచిక్కుడు, ఆ కర్రీ చేశాను అనమాట. గోరుచిక్కుడు కర్రీ, పప్పు, ఇది నార్మల్ పప్పే అనమాట. ఇది మళ్ళీ వచ్చేసి వైట్ రైస్ కూడా చేశాను. ఇంకా ఇక్కడైతే నేను ఒకరోజు నైట్ అనమాట, ఇది చికెన్ కర్రీ అనమాట. నైట్ తెచ్చుకున్నాము చికెన్, ఆ రోజు చేశాను. తర్వాత ఇది వచ్చేసి గోబీ కర్రీ అనమాట, క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా అది. ఇదైతే బయట తెచ్చుకున్నాంలేండి. తర్వాత వచ్చేసి మిల్ మేకర్ కర్రీ కూడా తెచ్చుకున్నాము.
అలా కొంచెం నాకు టైట్గా అనిపిస్తుంటే నీరసంగా అట్లా ఉంటే ఇది తీసుకొచ్చుకున్నాం అనమాట బయట. మిల్ మేకర్ కర్రీ అనమాట ఇది. ఆ 2 కర్రీస్ తెచ్చుకున్నాము. ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ ఎంతో అనమాట ఈచ్ వన్. తర్వాత ఇది ఒకరోజు ఈవినింగ్ జూడియోకి వెళ్ళాము. అక్కడ షాపింగ్ చేసేసుకొని పక్కనే శాండ్విచ్, బర్గర్ తీసుకున్నాము, పన్నీర్ చీజ్వి అవి. ఇది సండే అనమాట. సండే ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా లివర్ ఫ్రై చేసేసాను. ఈ మధ్య లివర్ ఫ్రై చేయక చాలా రోజులైంది, సో చేశాను అనమాట. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.